రాత్రి వేళ నేను ఫిలోమోను రాసిన పత్రికలో నుండి అవుట్లైన్స్ ఇచ్చాను, ఉపోద్ఘాతాన్ని చెప్పాను. ఫిలోమోను పత్రికని పరిచయం చేశాను. అపోస్తలుడైన పౌలు గారు క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలలో, క్రొత్త నిబంధన అనే ఈ బైబిల్లో క్రొత్త నిబంధన అనే బైబిల్లో 27 పుస్తకాలలో 14 పుస్తకాలు అంటే 14 పత్రికలు పౌలు గారి చేత రాయబడ్డాయి. 14. కొన్ని పత్రికలు సంఘానికి రాశాడు, కొన్ని పత్రికలు వ్యక్తులకు రాశాడు. వ్యక్తులకు రాసిన పత్రికలు ఏవేవి అని అంటే రాత్రి నేను చెప్పాను. వ్యక్తులకు రాసిన పత్రికలు ఏమేమమ్మా? ఎవరెవరికి? తిమోతికి మొదటి పత్రిక, తిమోతికి రెండవ పత్రిక. ఈ రెండు తిమోతికి రాశాడు కానీ 2 పత్రికలు రాశాడు. తర్వాత తీతు, ఆయన పెద్దగా సంఘ పెద్దలు ఎలాగ ఉండాలి, పరిస్థితులు ఏంటి, సంఘ పెద్దల యొక్క నియమాలు నిబంధనలు ఏంటని తీతు పత్రికలో ఉంటుంది. తీతుకి ఫిలోమోను పత్రిక 4 పత్రికలు వ్యక్తులకు రాశారు, 10 పత్రికలు సంఘానికి రాశారు. మర్చిపోబాకండి. పేర్లు మీకు గుర్తుండకపోవచ్చు, కానీ గుర్తుండకపోయినా పౌలు గారు 14 పత్రికలు రాశారు. 4 పత్రికలు వ్యక్తులకు, 10 పత్రికలు సంఘానికి. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. మరలా నేను రిపీట్ చేస్తున్నాను. ఆ 10 పత్రికలు ఏంటో మీకు రిపీట్ చేసి చెప్పాలని ఆశపడుతున్నాను. రోమిలకు రాసిన పత్రిక, రోమా సంఘానికి రాసిన పత్రిక పౌలు గారి చేతే వ్రాయబడ్డాయి. బైబిల్ పరిచయాలు ఉన్న వాళ్ళకి మీకు అర్థమైపోయింది. 1 కొరింథీ 2 కొరింథీ పౌలు గారి చేతే రాయించబడ్డాయి. గలతీ పత్రిక పౌలు గారి చేతే రాయించబడ్డాయి. తర్వాత ఎఫెసీ పత్రిక పౌలు గారి చేతే రాయించబడ్డాయి. తర్వాత ఫిలిప్పీ రాసిన పత్రిక పౌలు గారి చేతే రాయించబడ్డాయి. కొలసీ రాసిన పత్రిక పౌలు గారి చేతే రాయించబడ్డాయి. 1 దశలోనిక 2 దశలోనిక పౌలు గారి చేతే రాయించబడ్డాయి. తీతుకు 1 తిమోతి 2 తిమోతి అంటే 12. ఆ తర్వాత తీతు 13, ఫిలోమోను. ఇలాగా ఎన్ని పత్రికలు వచ్చినాయి? రోమా, 1 కొరింథీ 2 కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పు, కొలసీ, 1 దశలోనిక 2 దశలోనిక, 1 తిమోతి 2 తిమోతి, తీతు, ఫిలోమోను, హెబ్రీ. ఇలాగా ఈ 14 పత్రికలు పౌలు గారు రాసిన 14 పత్రికలు ఏవి అని మనం అడిగితే ఈ 14 పత్రికలు పౌలు గారు రాశారు. 4 పత్రికలు వ్యక్తులకు రాశారు, 10 పత్రికలు సంఘానికి రాశారు. ఎంతవరకు గుర్తుపెట్టండి. అయితే పౌలు గారు రమేష్ వస్తానన్నారు కానీ రమేష్ కూడా వచ్చి కూర్చున్నాడు, అక్కడ ఉన్నాడు. పౌలు గారు ఈ పత్రికను ఎప్పుడు రాశారు అని చెప్తే క్రీస్తు శకం 61 నుండి 63 లోపు, అంటే 62 కావచ్చు, 63 లోపు, 61 నుండి 63 లోపు ఈ పత్రిక రాశారు ఫిలోమోనుకి. ఫిలోమోను పత్రిక రాసేటప్పుడు పౌలు గారు ఎక్కడున్నాడు అంటే రోమా ప్రభుత్వపు ఒక గృహ నిర్బంధంలో ఆయన ఉన్నారు. ఆయన దగ్గర సైనికులు కూడా కాపలా ఉన్నారు. పౌలు గారు బయటికి రావడానికి లేదు, కానీ పౌలు గారి దగ్గరికి అనేక మంది వెళ్ళొచ్చు, రావచ్చు. ఆయన మాత్రం నిర్బంధంగా ఆయన బంధించబడి ఉన్నాడు, ఖైదీగా. ఒక మాట చెప్పాలంటే లాక్డౌన్ లో ఉన్నాడు. ఆయన రోమా యొక్క చెరలో లాక్డౌన్ లో ఉన్నప్పుడు ఫిలోమోను రాసిన పత్రిక రాశాడు. 4 పత్రికలు రాశారు. చెరలో ఉండి 4 పత్రికలు రాశారు. 1 ఎఫెసీ పత్రిక, 2 ఫిలిప్పు పత్రిక, 3 కొలసీ పత్రిక, ఫిలోమోను రాసిన పత్రిక. చెరసాలలో నుండి పౌలు గారు రాసిన పత్రికలు 4. రోమా చెరసాలలో ఉండి పౌలు గారు రాసిన పత్రికలు 4. మీరు గుర్తుపెట్టుకోవాలి, 4 పత్రికలు రాశారు. ఆయన చెరసాలలో నుండి రాశారు. అయితే పౌలు గారు ఈ ఫిలోమోనుకి ఎందుకు ఈ ఉత్తరాన్ని రాశాడంటే, ఒనేషిము అనే బానిసగా ఉన్న వ్యక్తి ఫిలోమోను ఇంటిలో
ఒనేషీము బానిసగా ఉన్నాడు. ఆ ఇంట్లో పని చేస్తూ ఫిలోమోను ఇంట్లో దొంగతనం చేశాడు. ఏదో తప్పు చేశాడు ఆయన. ఆ తప్పు చేస్తే ఆ యజమాని ఆయన్ని దండిస్తాడని మరి తప్పు చేసిన వ్యక్తికి మనస్సాక్షి మరి ఒప్పుకోక ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడంటే కొలసి ప్రాంతంలో ఉన్న ఫిలోమోను ఇంటిని వదిలి రోమా ప్రాంతంలో వెళ్ళిపోతాడు. రోమా ప్రాంతంలో ఎవరున్నారు? అపోస్తుడైన పౌలు గారు రోమా ప్రాంతంలో ఒక ఇంటిలో ఆయన బంధించబడి ఉన్నాడు. జైలు కాదు అది, ఒక ఇంటిలో బంధించబడి ఉన్నాడు. అక్కడికి వెళ్ళిపోతాడు ఈయన అక్కడికి వెళ్ళి ఏడుస్తాడు. అయ్యా, నా యజమాని మంచివాడే, నా బుద్ధి బాగాని కారణాన్ని బట్టి నా యజమాని ఇంటిలో నేను దొంగగా ఉన్నానయ్యా, దొంగతనం చేశానయ్యా, నా యజమాని ముఖాన్ని చూడటానికి కూడా నాకు సరిపోవటం లేదు, ధైర్యం చాలటం లేదు, నా యజమాని ఎదుట నేను పొరపాటు చేశానయ్యా, నన్ను క్షమించయ్యని పౌలు గారి దగ్గర ఏడుస్తుంటే, పౌలు గారు ఆ క్షమాపణ శరీర సంబంధంగా ఏడుస్తున్నాడా, ఆత్మానుసారంగా ఏడుస్తున్నాడా పౌలు గారు గమనించాడు. ఆయన శరీరసారమైన దుఃఖం కాదు, అది ఆత్మానుసారమైన దుఃఖం. అంటే పశ్చాత్తాపడుతున్నాడు, పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు కనుక ఇంకా కాస్త వాక్యం చెప్పి వాక్యమ ద్వారా ఆ గృహంలో కన్నాడు పౌలు గారు ఆత్మీయంగా ఒనేషీముని. అప్పటికే పౌలు గారి దగ్గర ఒనేషీమే కాదు, తుకీకి, రాత్రి చెప్పాను, నమ్మకస్తుడు తుకీకి అని ఆయన ఉన్నాడు. అరిస్టార్కు ఉన్నాడు, మార్కు ఉన్నాడు, ఎఫ్రా ఉన్నాడు, వైద్యుడు లోకా సువార్త రాసిన లోకా గారు ఉన్నారు, మార్కు సువార్త రాసిన మార్కు గారు ఉన్నారు, దేమా గారు ఉన్నారు. ఇలాగే వీళ్ళందరూ పౌలు గారి దగ్గర నుండి వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. వాక్యాన్ని వాళ్ళు జాగ్రత్తగా వింటూ వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, జాగ్రత్తగా వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. అయ్యా, దీని తర్వాత ఏందని వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకున్నారు పౌలు గారి దగ్గర. ఈ వాక్యానికి లోబడి ఈయన కూడా ప్రభువుని నమ్ముకున్నాడు ఒనేషీము. అయితే ఫిలోమోనుకి ఉత్తరం రాసి ఎవరితో పంపించాడు? కొలసి ప్రాంతానికంటే తుకీకి ఇచ్చి పంపించాడు. ఎవరికంట? తుకీకి ఇచ్చి పంపించాడు. ఈ తుకీకే కాకుండా తుకీ పక్కన ఒనేషీము కూడా వెళ్ళాడు. ఆ ఉత్తరంలో ఏమి రాశాడో, ఏమని సంబోధించాడో దాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఆ లేఖ 1వ అధ్యాయంలో ఒక పేపరే ఉండింది, ఆ లేఖలోనికి, ఆ ఉత్తరంలోనికి ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నాం. రాత్రి కాలం మీకు పరిచయం చెప్పాను, ఈ రోజున మీకు ఒక భాగాన్ని చెబుతాను. 1, 2, 3 వచనాలు. ఫిలోమోను రాసిన పత్రిక 1, 2, 3 వచనాలు చూడండి. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతి, మా ప్రియుడును, జత పరివాడనైన ఫిలోమోనుకును, మా ప్రియుడును, ఏ ప్రియుడంట? మా ప్రియుడును, జత పరివాడైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అప్పియాకును, తోటి యోధుడైన అర్కీపునకును, మీ ఇంటిలో, ఫిలిప్పు అంటే ఫిలోమోను ఇంటిలో ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది. 3వ వచనం వరకు అయిపోయింది కదా. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఇప్పుడు ఈ 3 వచనాలకి మీరు ఏమని ఎండింగ్ పెట్టుకోవాలంటే, ఈ 3 వచనాలకి గ్రీటింగ్స్ ఏం చెబుతున్నాడంటే ఆయన శుభాలు చెబుతున్నాడు, శుభవచనాన్ని పలుకుతున్నాడు. ముందు ఉత్తరం రాసేటప్పుడు ఉత్తరంలో శుభవచనాలు పలుకుతారు. దేవుని దయ వలన మేము బాగానే ఉన్నాము, దేవుని కృప వలన మేము బాగానే ఉన్నాము, మీరు కూడా బాగానే ఉన్నారని ఆశిస్తున్నామని ఎంత కార్డు మీద 15 పైసల కార్డు మీద అప్పుడు రాసేవాడు. స్టార్టింగ్ ఇలాగ గ్రీటింగ్ చెప్పేవాడు అనమాట. మేమందరం బాగానే ఉన్నాం, మీరు కూడా అక్కడ బాగున్నారని నమ్ముతున్నాం,
దేవుని దయ వలన మేము బాగానే ఉన్నాము అని స్టార్ట్ చేస్తూ ఇంకేం చెప్పాలంటున్నామో అది చెబుతాం. ఈయన కూడా అదే చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే స్టార్ట్ చేసి క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును ఏమంటాడంట? క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును. పౌలు గారు పత్రికలు రాసేటప్పుడు కొన్ని సమయాల్లో నేను ఖైదీని అని రాసుకున్నాడు. జాగ్రత్తగా వినాలి, నేను పరిగెత్తుకుంటా వెళ్ళను, మీకు వచ్చిన అర్థం కావాలని చెప్తున్నా. క్రీస్తు యేసు ఖైదీనైన నేను అని ఈ ఫిలోమోనుతో సంబోధించాడు, విషయం చెప్పాడు. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను అన్నాడు. మరొక పత్రికలో ఏమంటాడంటే గలతీ పత్రికలో 1వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట అంటాడు, మనుషుల మూలముగానైనను ఏ మనుషుడు వలనైనను గాక యేసు క్రీస్తు వలనను యేసుని మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుగా నియమింపబడిన పౌలును నేను. వినండి మనకు ఆన్సర్ వచ్చేసింది. ఫిలోమోను పత్రికలో ఏమని స్టార్ట్ చేశాడంటే క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును నేను అని ఫిలోమోనుకు ఉత్తరం రాశాడు. గలతీ సంఘానికి ఉత్తరం రాసినప్పుడు ఏమి రాశాడంటే అపోస్తుడుగా ఉన్న పౌలును నేను. పౌలు గారు అపోస్తులే, అపోస్తుల బోధలో ఉన్నవాడే పౌలు గారు. అపోస్తుల బోధలో ఉన్నవారే పేతురు కానివ్వండి, యోహాను కానివ్వండి, పౌలు గారు కానివ్వండి, దేవుడు ఏర్పాటు చేసిన శిష్యులు, ఈ 12 మంది శిష్యులు అపోస్తులు. అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగకుండా ఉండాలి అన్నాడు. అపోస్తులు ఎలాగుండేవాళ్ళంటే వాడు అసలు ఖాళీగా ఉండేవాడు కాదు. ఈ గృహంలో వాక్యం చెబితే కొద్దిసేపు ఇంకో గృహంలో చెప్పేవాడు. అసలు రెస్ట్ తీసుకునేవాడు కాదు. వాడు వాక్యాన్ని చెప్పడానికి చాలా చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడు అనమాట. చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఈ అపోస్తుడుగా ఉన్న ఈ పౌలు గారు గలతీ సంఘానికి ఉత్తరం రాసినప్పుడు అపోస్తులుగా ఉన్న నేను పౌలనే నేను అంటాడు. అపోస్తులు అనే మాటకు అర్థం ఏంటంటే పిలవబడిన వారు, పంపబడిన వారు. అపోస్తులు అనే మాటకు అర్థం ఏంది? పిలవబడిన వారు, పంపబడిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. అపోస్తులు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని చేత పంపబడిన వారు, సేవకి దేవుని చేత పిలవబడిన వారు అని అర్థం. ఎవరిని పిలుచుకున్నాడు దేవుడు అపోస్తులకు ఉండడానికి? చేపను బట్టే పేతురుని పిలుచుకున్నాడు, ఆంద్రేయని పిలుచుకున్నాడు, యోహాన్ని పిలుచుకున్నారు, అలాగా యాకోబుని పిలుచుకున్నారు, పౌలు గారిని పిలుచుకున్నారు. అపోస్తుల పేర్లు ఏమనగాని అక్కడ కొన్ని మనకి అపోస్తుల పేర్లు కనబడతాయి. వీళ్ళు కొంతమంది చదువులేని వాళ్ళు ఉన్నారు, చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు. విద్య లేని పామరులకి ఎంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందని ఆ రోజు ప్రజలు అనుకున్నారు. చదువు సంధ్య లేదు, విద్య లేదు, ఎంత చాతుర్యంగా మాట్లాడగలుగుతున్నారు అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పౌలు గారు, రండి లోపలికి రండి, అలాంటి పరిస్థితుల్లో ఉన్న మరి పేతురు కానివ్వండి, వీళ్ళందరూ. పౌలు గారు మాత్రమే కాస్త బాగా చదువుకున్న వ్యక్తి, ధర్మశాస్త్రం బాగా తెలుసు. ఆయనకి ఏం తెలుసు? ధర్మశాస్త్రం అంటే బాగా తెలుసు. ధర్మశాస్త్రం అంటే ఏంది? ధర్మశాస్త్రం అంటే ఏంది? ఆది కాండము, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ కాండాలన్నింటినీ కలిపి ఏమంటారంటే ధర్మశాస్త్రము అంటారు. ఏ శాస్త్రం అది? ధర్మశాస్త్రం అంటారు. కొంచెం ముందు జరి కూర్చోండి, పెద్దలు వచ్చారు, కూర్చోండి, ముందు జరగండి. జరగండి. మీరు కూడా కాస్త కొంచెం కొద్ది సర్దుకండి, వచ్చేవాడు ఖాళీ ఉంటుంది. అంటే మరలా మీరు సర్దుకండి అని అనకుండా ఒకసారి బహుశా వాళ్ళు కొంచెం అట్లాగా పెట్టేట అన్నట్టు. జాగ్రత్తగా వినండి. ఇది పడే బాకండి.
కొద్దిసేపు జాగ్రత్తగా వినండి. నేను కొద్దిసేపు చెప్తా, మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రార్థన చేసుకున్నా, మీకు అర్థం కావాలని మరి దేవుని వేడుకున్నా. జాగ్రత్తగా వింటే ఇది వాక్యం మీకు అర్థమైంది. వాక్యం అర్థమైతే మీరు శక్తివంతులు అవుతారు, అంతే. అపోస్తులు పౌలు గారు ఒక చోట లేఖ ప్రారంభంలో, ఉత్తరాన్ని ప్రారంభంలో ఏం రాశాడంటే, క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను అని రాశాడు. ఒక చోట లేఖ ప్రారంభం ఏం రాశాడంటే, క్రీస్తు యేసు ద్వారా పట్టబడిన అపోస్తులుగా ఉన్న పౌలను నేను అన్నాడు. అపోస్తులు అంటే అర్థం ఏంటంటే పిలవబడిన వారు. దేవుడు పిలుచుకున్నాడు కొంతమందిని, సేవ కోసం పిలుచుకున్నారు. పిలవబడిన వారు అపోస్తులు, దేవుని పిలుపు పొందాలకి పంపబడ్డారు, దేవుని పిలుపు ద్వారా పంపబడ్డారు, దేవుని అభిషేకాన్ని పొందుకున్నారు. వాళ్ళు అపోస్తులు అన్నమాట. అపోస్తుల్లో ఈ వ్యక్తి ఎవరంటే పౌలు గారు క్షుణ్ణంగా వాక్యం తెలిసిన వాడు, ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాడు. ధర్మశాస్త్రాన్ని ఏమంటారంటే తోరా అంటారు. ఏమంటారు? తోరా అంటారు. తోరా అంటే ధర్మశాస్త్రం. యూదులు ధర్మశాస్త్రాన్ని ఏం పిలుస్తారంటే తోరా అంటారు. తోరా అనగా యూదులు వాళ్ళ భాషలో పిలుచుకునే గ్రంథాన్ని ధర్మశాస్త్రము అన్నారు. ఈ ధర్మశాస్త్రంలో 5 పుస్తకాలు ఉన్నాయి. ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. 5 ఖండాలను కలిపి ధర్మశాస్త్రం అన్నారు. యూదులు దాన్ని తోరా అన్నారు. ఈ ధర్మశాస్త్రం చాలా క్షుణ్ణంగా తెలిసిన వాడు పౌలు గారు. పౌలు గారికి ఎంత క్షుణ్ణంగా ఎక్కడి నుండి తెలిసిందంటే, వాళ్ళ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, గమలీయేలు. ఎవరంటే ఆయన పేరు? గమలీయేలు. గమలీయేలు పాదాల దగ్గర కూర్చొని వాక్యాన్ని నేర్చుకున్నాడు. గమలీయేలు పాదాల దగ్గర కూర్చొని వాక్యాన్ని నేర్చుకున్నాడు పౌలు గారు. గమలీయేలు వాళ్ళ నాయకుడు, ఆయన పాదాల దగ్గర వాక్యాన్ని నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రం క్షుణ్ణంగా తెలుసు, వాక్యం బాగా తెలుసు ఆయనకి. అయితే ఈ ఫిలోమానికి ఉత్తరం రాస్తూ స్టార్టింగ్ మాట్లాడాడంటే, క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను అన్నాడు. కొన్ని చోట్ల పౌలు గారి గురించి ఏమి రాయబడిందో అక్కడక్కడ 2 మాటలు చెబుతాను మీకు అర్థం కావడానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఒకటి తీసుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఒకటి తీసుకోండి. ఈ హేతువు చేత అన్యజనులుగా ఉన్న మీ నిమిత్తము, దేవుడంటే ఎవరో తెలియకుండా అన్యులుగా ఉన్న మీ నిమిత్తము, క్రీస్తు యేసు యొక్క ఖైదీని, అంతవరకు అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను. గత సంఘానికి ఏం చెప్పాడు? అపోస్తులుగా ఉన్న పౌలను నేను అన్నాడు. ఎఫెసీ సంఘానికి వచ్చేసరికి ఏమంటే, క్రీస్తు యేసు ఖైదీగా ఉన్న పౌలను నేను అని ఎందుకంటాడు తెలుసా? ఆయన ఖైదీగా ఉండేగా ఆ సంఘానికి ఉత్తరం రాసింది. ఏ సంఘానికి? 4 పత్రికలు రాశారని చెప్పారు. 1 ఎఫెసీ, 2 ఫిలిప్పు, కొలసి, ఫిలోమోను. ఆయన రోమా యొక్క చెరలో ఉండి 4 పత్రికలు రాశాడు. ఈ చెర పత్రికలు అంటారు. ఈ 4 పత్రికల్లో ఎఫెసీ పత్రికలో సంబోధన ఏం చేస్తున్నాడంటే, క్రీస్తు యేసు ఖైదీనైన నేను అన్నాడు. చెరలో ఉండే ఫిలోమోనుకి రాశాడు, క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను అన్నాడు. ఇప్పుడు 2వ మాట చెప్పాను ఫిలిప్పీ రాసిన పత్రికలో 1:13. ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని సేనలోని వారందరికీ, తగ్గిన వారందరికీ స్పష్టమాయను. ఎందుకు వచ్చినాయి నాకు ఈ బంధకాలు? ఎందుకు నేను బంధించబడ్డాను? ఎందుకు గృహ నిర్బంధంలో ఉన్నాను? ఎందుకు నేను లాక్డౌన్ లో ఉన్నాను? ఎందుకు నేను ఆ ఇంట్లోనే ఉన్నాను? నా కోసం ఎవరు సైనికుల్ని ఇంటి బయట ఎందుకు పెట్టారు? ఏంది ఇంత గృహ చట్టం? ఈ గృహ హింస ఏంది? ఎందుకు నేను బంధించబడ్డానంటే, ఫిలిప్పీ సంఘానికి ఏం చూద్దారంటే, నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఈ రోజు బంధించబడి ఇంట్లో ఉన్నాను అంటే క్రీస్తు నిమిత్తమే కలిగింది. ఈ బంధకాలలో కూడా
ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాశాను, ఈ బంధకాల్లో ఉండి కూడా ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాశాను, ఈ బంధకాల్లో ఉండి కూడా కొలసీ సంఘానికి ఉత్తరం రాశాను, ఈ బంధకాల్లో ఉండి కూడా ఫిలోమానుకు కూడా ఉత్తరం రాస్తున్నాను. ఈ 4 సంఘాల్లో మాట్లాడినప్పుడు ఆయన ఏం రాశాడంటే, ఖైదీని, బంధకాల్లో ఉన్నాను, ఖైదీని, బంధకాల్లో ఉన్నాను రాసేవాడు. మిగతా పత్రికలు రాసినప్పుడు ఏమనేవాడంటే, అపోస్తుడుగా ఉన్న పౌలను నేను అంటాడు. ఒకసారి కొలసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. ప్రార్థనల యందు నిలకడగా ఉండి శుద్ధ హృదయము గలవారై ప్రార్థన యందు మెలకువగా ఉండండి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మము దట్ ఈజ్ ఈక్వల్ సువార్త. క్రీస్తు మర్మము అంటే సువార్త అని అర్థం. క్రీస్తు మర్మమును గురించి, దేవుని మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచున్నట్లుగా వాక్యాన్ని చెప్పడానికి అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలని మా కొరకు కొలసీలో ఉన్న సంఘం వారులారా ప్రార్థించండి. నేను బంధకములో ఉండటానికి కారణం ఏంటంటే సువార్త మర్మంగా ఉంది. మర్మంగా ఉన్న సువార్తని విడదీసి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నేను ఈ బంధకంలో ఉన్నా. సువార్త అందరికి అర్థం కాదు, వాక్యం కూడా అందరికి అర్థం కాదు, మర్మంగా ఉన్నట్లు ఉండింది. దాన్ని విడదీసి మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి ఈ బంధకాలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. దేవునికి స్తోత్రం. కొన్ని సార్లు చాలా కష్టాల్లో మనం ఉంటాం, కొన్ని సార్లు ఏడుస్తూ ఉంటాం, బాధల్లో ఉంటాం, కుమిలిపోతా ఉంటాం. ఆ సమయంలో దేవుడు ఏదో ఒక పాఠాన్ని మనకి నేర్పబోతున్నాడని అర్థం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. పిల్లల బట్టి ఒక్కోసారి ఏడుస్తాం, పరిస్థితులు బాగానప్పుడు బాధపడతా ఉంటాం, మనం అనుకున్నవి సక్సెస్ఫుల్ గా జరగనప్పుడు బాధపడతా ఉంటాం. ఇవన్నీ సమస్యలు ఎదురవుతున్నప్పుడు, బంధకాలలాగా మనం చుట్టుపడుతున్నప్పుడు, బంధించబడి ఉన్నప్పుడు మన మనసులో చాలా బాధపడతాం, చాలా వేదన చెందుతాం. బంధకాలలో ఏం జరిగిందంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీదకి రాబోతున్నాయి అని నువ్వు అర్థం చేసుకొని బంధకాలలో దేవుణ్ణే వెంబడించాలి. దేవునికి స్తోత్రం. నీవు ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, నిష్ఠూరాల్లో ఉన్నప్పుడు, నిందల్లో ఉన్నప్పుడు, అవమానంలో ఉన్నప్పుడు, వీటన్నిటిలో నువ్వు దేవుడి వైపే చూడాలి. అవన్నీ ఎలాగ కొండలాగా నీ మీద వచ్చి పడ్డట్టుగా ఉన్నా దేవుడు ఏం చేస్తాడంటే మంచులాగా విడిపోయేటట్లుగా చేస్తాడు. అందుకని ఆయన వైపు మనం చూడాలి. భక్తుడు బాధలో ఉన్నప్పుడు అంటాడు, యెహోవా వలనే నాకు సహాయము కలుగును, మరి దేని వలన నాకు సహాయము దొరకదు. కొండల వైపు నా కన్నులు ఎత్తుతున్నాను, కొండల నుండి నాకు సహాయం రాదు, కానీ కొండల వైపు నా కన్నులు ఎత్తుతున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిందంటే కొండల్లో నుండి కాదు, కానీ సహాయం యెహోవా వలనే జరిగింది. అంటే మన తలలు పైకి దేవుని వైపు ఎత్తాలి. క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. పైన దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క పాలన ఉంది, శాశ్వతమైన పాలన ఉంది. ఆ రాజ్యం వైపే మీరు వెతకండి. భూ సంబంధమైన అశాశ్వతము. మన పితరుడైన అబ్రహాము విశ్వాసం కలిగి ఆ రాజ్యం కొరకు ఎదురు చూసి ఆయన వృద్ధి పొందాడు. ఇస్సాకు అలాగే ఎదురు చూశాడు, యాకోబు అలాగే ఎదురు చూశాడు. పితరులు ఎంతో మంది ఆ పట్టణం కొరకు ఎదురు చూశారు, ప్రయాణం చేశారు. వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా దేవుని మీదే వాళ్ళు ఆనుకున్నారు. పౌలు గారికి ఆయన అంటే చాలా కోపిస్తుండే. పౌలు గారు ఎంత కోపిస్తుంటే కట్టుకొని తీసుకెళ్ళి, ధర్మశాస్త్రంలో మనకి దేవుడు యెహోవా కదా, ఈ మధ్య క్రీస్తు ప్రభు దేవుడు అంటారు ఏంది,
యేసుని ఆరాధించే వాళ్ళ మొత్తాన్ని ఏరేద్దామని గవర్నమెంట్ ద్వారా ఒక చట్టాన్ని పుట్టించుకొని దమస్కో మార్గంలో వెళతా ఉన్నాడు హింసించడానికి. అప్పటికే ఎంతో మందిని హింసించాడు ఆయన, ఎంతో మందిని కష్టపెట్టాడు ఆయన. ఏది కష్టపెట్టాడు? యెహోవా దేవుడు. యేసెవరు అనే విషయంలో, అంటే ఆయనకి ధర్మశాస్త్రం తెలుసు కదా. యెహోవా దేవుడు ధర్మశాస్త్రంలో, క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి క్రీస్తు ప్రభువాన్ని మనం ఆరాధిస్తున్నాం. ఆ దమస్కోలో వెళ్తున్నప్పుడు చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. దేవుని ప్రత్యక్షత జరిగింది. ప్రకాశమానమైన వెలుగు ఆయన మీదకి వచ్చేసింది. ఆ వెలుగులో నుండి ఒక స్వరం వినబడతా ఉంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావు. ఈయన కళ్ళు తెరిచి చూస్తున్నాడు ఆ వెలుగు వైపు. నీవెవడవయ్యా అన్నాడు. నీవు హింసించుతున్న నజరేయుడైన యేసును నేనే. నీవు హింసించుతున్న యేసు నేనే. ఆ మాట చెప్పగలనండి, దొల్లాడి భయంకరంగా చూస్తున్నాడు. ఆయన డైరెక్ట్ దర్శనం కదా అది. పౌలు గారికి ఉన్న దర్శనం డైరెక్ట్ దర్శనం అది. దేవుడు డైరెక్ట్ గా మాట్లాడిన దర్శనం అది. అల్లాడిపోయాడు. ఆ వెలుగున్నంత వరకు కళ్ళతో చూశాడు. ఆ దేవుడు ఆ ప్రత్యక్షత పోయిన తర్వాత ఇది కళ్ళకి పొరలు పట్టేసింది, కళ్ళు కనబట్టలా. ఈయన పక్కన ఉన్న వాళ్ళు వెలుగు చూడలేకపోయారు. వెలుగు పోయిన తర్వాత వీళ్ళు కళ్ళు తెరిచి చూశారు. కానీ పౌలు గారి కళ్ళు కనబడలా. అయితే పౌలు గారితో కళ్ళు రప్పించడం కోసం దేవుడు ఒక ప్రవక్తని ఎన్నుకున్నాడు. ఆ ప్రవక్త పేరు అననీయ. ఆ ప్రవక్త పేరు ఏంది? అననీయ. మనం చాలా పేర్లు పెట్టుకుంటాం మన పిల్లలకి. అసలుకి ఆ పేర్లో ఉన్న అర్థం, ఆ పేర్లు వాళ్ళు ఏం చేశారో ఆ విధానం అర్థమైతే దాని బలం మనకు అర్థమైంది. అననీయ అనే ప్రవక్తని పంపించి, ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నాను, అతను ఎన్ని కష్టాలను అనుభవిస్తాడు, ఎన్ని బాధలను అనుభవిస్తాడు, వాటన్నిటినీ తాళుకొని తట్టుకొని నా పని కొరకు నిలబడటానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనము ఆయన ఉన్నాడు. పౌలు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిరా అన్నాడు. అనని అంటాడు, వామో ప్రభువా, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం ఏందయ్యా? ఆయన అందరినీ చంపుతున్నాడు కదయ్యా, ఆయన చాలా మూర్ఖంగా ఉంటాడు కదయ్యా, ఆయన దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయడం ఏంటంటే, నేను పంపిస్తున్నాను, వెళ్ళు, నేను ఆ వ్యక్తిని కూడా మాట్లాడతాను అన్నాడు. అననీతో మాట్లాడిన దేవుడు మరలా పౌలు గారి దగ్గర ప్రత్యక్షమయ్యి, ఇదిగో కుమారుడా, నీ కొరకు ప్రార్థన చేయడానికి అననీ అనే ఒక ప్రవక్తను పంపిస్తున్నాను, ఆయన చేత ప్రార్థన చేయించుకో, నీకు దృష్టి లోపం లేకుండా పోయింది అన్నాడు. దేవుడు ఒకే కోణంలో మాట్లాడు. ఏదైనా ఒక అద్భుతం చేయాలంటే అవతల నుంచి కూడా మాట్లాడతాడు, ఇరువురితో మాట్లాడతాడు దేవుడు. ఎంత గొప్ప పని చేశాడు. ఆయన కళ్ళు పొరలు రాలిపోయిన తర్వాత నడి రోడ్లు నిలబడి, ఏ రోడ్డులో అయితే యేసు ప్రభు పిల్లల్ని హింసించాడో అదే రోడ్లు నిలబడి, యేసే దేవుడు, యేసు తప్ప మరొక దేవుడు కాదు, అలాగా బోధ చేసి ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి పౌలు గారు. ఆయన ధైర్యానికి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడతారని రోమా ప్రభుత్వం వారు బందీ గృహంలో ఆయన ఉంచారు. బందీ గృహంలో కూడా ఖాళీ లేడు ఆయన. బందీ గృహంలో కూడా కొన్ని పత్రికలు రాశాడు. ఆ పత్రికల్లో ఒక్కొక్క పత్రికలు ఏమన్నాడంటే, గలతీ సంఘానికి ఏమన్నా ఆ పత్రిక రాసినప్పుడు అపోస్తుడుగా ఉన్న పౌలును నేను అన్నాడు. మిగతా సంఘానికి రాసినప్పుడు ఏమన్నా, క్రీస్తు యేసు ఖైదీగా ఉన్న పౌలును నేను. బంధకాలు నాకెందుకు కలిగినాయి అంటే సువార్త విస్తరించడం కోసమే, సువార్త బయటికి రావడం కోసమే నాకు బంధకాలు కలిగినాయి. నేను మొట్టమొదటి లైన్ చెబుతున్నానండు, ఫిలోమోను రాసిన పత్రికలో మొదటి లైన్ చెబుతున్నా, ఇంకా మొదటి లైన్ గుర్తాల, నా బంధకములలో ఉన్న పౌలను నేను అనే పదాన్ని చెబుతున్నా. మీరు అక్కడే ఉండండి, ఇంకా ఎక్కడికి వెళ్ళమాకండి, నేను అదే చెబుతున్నా. ఇంకా నేను వచనం చూపిస్తాను. 4:18 చదువుతారా? కొలస్సీ 4:18. పౌలను నేను నా స్వహస్తముతో వందనములు రాయిచున్నాను. నా బంధకములను జ్ఞాపకం చేసుకోండి. పౌలను నేను నా స్వహస్తాలతో నేను మీకు రాస్తున్నాను. నేను బంధకాల్లో ఉన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేనేమైనా బయటికి రావడానికి లేదు, మీరైతే నా దగ్గర రావచ్చు. పౌలను నేను బంధకములలో ఉండి నా స్వహస్తములతో మీకు లెటర్ రాస్తున్నాను అన్నాడు. మీకు ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ అంతవరకు చాలు. ఫిలోమోను రాసిన పత్రికలో స్టార్టింగ్ లో క్రీస్తు యేసు ఖైదీదైన పౌలును, తర్వాత పక్కకి వెళ్దాం. సహోదరుడు తిమోతియు
నా ప్రియుడును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపాటి పనివాడైన ఫిలోమోనుకు. ప్రియుడు పౌలు గారికి దగ్గరగా ఉంది ఎవరంటే తిమోతి. తిమోతి యవనస్తుడండి. తిమోతి యవనస్తుడు. సేవ చేసుకుంటూ పౌలు గారు వెళ్తున్నప్పుడు వాడు ఊరు వెళ్ళాడు. తిమోతి చిన్న వయసులోనే పరిచయం చేస్తున్నాడు. చిన్న వయసులోనే దేవుడి పని మీద ఉన్నాడు. చిన్న వయసులోనే దేవుడి మాట వింటా ఉన్నాడు. మనవాడు ఉన్నాడే సిద్ధు. కోటేశ్వరం ఎక్కడుంది? ఏడవరా? సిద్ధు ఉన్నాడు. మొన్న 4 రోజుల క్రితం వచ్చి కూర్చోనన్నాడు. నేను ఏడే ఉందాం అనుకుంటాను అన్న. ఏందయ్యా? లేదన్నా, బంగారాలు ఆడుకునే వయసు కదా, మరి ఎవరు పిల్లలు లేదు బంగారాలు ఆట ఆడుకోవడానికి, రొయ్యలు ఆట ఆడుకోవడానికి ఎవరు లేదు, నేను ఏడే ఉందాం అనుకుంటాను అన్న. నాకు ఎక్కువేం కాడు, దేవునికి స్తోత్రం. నాకు ఎక్కువేం కాడు, నేను పోషించడానికి నాకు ఎక్కువేం కాడు. ఆడు సంతోషంగా వదలాలి కానీ నా దగ్గరే ఉండిపోతాడు. దేవునికి స్తోత్రం. మిషనరింగ్ చేస్తా వ్యక్తిని. ఆమె చెప్పండి. లైన్లో ఉండాలి, నాతో ఉండాలి. నాతో ఉంటే మిషనరీ అవుతాడు. మన 4 రోజుల క్రితం ఆపిలోడికి ఎందుకు వచ్చింది ఆలోచన అర్థం కాల. నా చేతి కింద పెరిగే పిల్లలు నమ్మకంగా నా దగ్గర కానీ వాళ్ళు ఉండగలిగితే వాళ్ళు మిషనరీలు అవుతారు యేసు నామములో. ఇది వాస్తవం. నా మాట విని లోబడిన వ్యక్తుల్ని దేవుడు నడిపిస్తానే ఉన్నాడు. భాస్కర్ కానివ్వండి, సురేష్ బాబుని కానివ్వండి, నాకంటే వయసులో పెద్దడు కాబట్టి కలవరిస్తా అన్నారు. ఆడు కానివ్వండి, నా మాట నుండి అలాగా బయటికి వెళ్ళిన వాళ్ళు ఒక స్థాయిలోకి వెళ్ళిపోయారు. వినాలి, చెప్పింది వినాలి. చెప్పింది వింటూ వాడు లోబడి ఉంటే వాళ్ళ దేవుడు గొప్పవాళ్ళు చేస్తాడు. అది చదివించడం కూడా నాకు విశేషం కాదు. దేవునికి స్తోత్రం. నిజమే చెబుతున్నా నేను. పౌలంటే పౌలే. మీరు చిన్నగా చూడబాకండి. దేవుడు ఆ విధానాన్ని నాకు దయచేసాడు కనుక నేను మీకు చెప్పగలుగుతున్నా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కాబట్టి తిమోతి ఎలాంటి వాడు అంటే ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు పరిచయం చేస్తున్నాడు, నమ్మకంగా ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు అడిగాడు, ఈ అబ్బాయి నాతో పంపిస్తారా అని. వాళ్ళు ఏమన్నారంటే సంతోషంగా తీసుకెళ్ళయ్యా అన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన బుద్ధి కారణాలు చిన్నప్పటి నుంచే మంచి పద్ధతులండి, మంచి లక్షణాలు కలిగి ఉన్న పిల్లలు, మంచి ఇక పక్క దావులు వెళ్ళే పిల్లలు కాదు. ఆ పిల్లడిని నాతో పంపిస్తారంటే తీసుకెళ్ళయ్యా అన్నారు. పౌలు గారు అప్పటి తిరుగుతా ఉన్నాడు. పౌలు గారు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చున్నాడు. తర్వాత పౌలు గారు ఏమన్నాడంటే తిమోతికి ఉత్తరం రాస్తూ నా తోటి జత పనివాడు అని అన్నాడు. అసలు నా తోటి జత పనివాడు అనే మాటని ఆయన వినిగించాడంటే ఆ పిల్లోడు ఎంత రేంజ్లోకి వెళ్ళాడు. ఇంకో మాట అన్నాడు, దైవజనుడా. తిమోతి వయసులో చిన్నోడు, పౌలు పెద్దోడు, ధర్మశాస్త్రం అంతా తెలిసిన వాడు. ఎంత వ్యక్తి తిమోతిని చూసి ఒకసారి అంటాడు దైవజనుడా అని సంబోధిస్తాడు. దైవజనుడా అంటే ఏ స్థాయిలోకి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు? ఆ పిల్లడు దైవజనుడు. అంత గొప్ప స్థానంలోకి తిమోతి వెళ్ళిపోయాడు. తిమోతి గురించి మాట్లాడుతూ అంటాడు, నా ప్రియమైన నమ్మకమైన నా ప్రియమైన కుమారుడైన తిమోతి. అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ సంబంధంగా నా కుమారుడైన తిమోతి. ఆయన అంట ఇప్పుడు ఎవరితో ఉన్నాడు? పౌలు గారితోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పౌలు గారితోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ ఫిలోమానికి ఉత్తరం రాసినప్పుడు పౌలు గారితోనే ఉన్నాడు. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను, సహోదరుడైన తిమోతిను, అంటే మేమిద్దరం కలిసి మా ప్రియుడకు జత పనివాడైన ఫిలోమానుకు, మాకిష్టమైన ప్రియమైన ఫిలోమానుకు వ్రాయినదేమనగా. ఫిలోమాన్ అనే మాటకు అర్థం రాత్రి చెప్పాను. ప్రేమించువాడు, ప్రేమ కలిగిన వాడు. ఆయనలో ప్రేమించే మనసు ఉంది, ప్రేమ కలిగిన మనసు ఉంది. అలాంటి వ్యక్తికి మా జత పనివాడు అంటే వాడు ఊరు ఏ ఊరు? ఫిలోమాను ఊరు కొలసీ పట్టణం, కొలసీ ప్రాంతంలో ఒక ఇంటిలో
సేవ ప్రారంభమైంది. సేవ ఎక్కడంటే, సేవ కట్టుకోవాలంటే ఈరోజు ఈ రూపం వచ్చేసరికి, చర్చి రూపం వచ్చేసరికి ఈ వయసు వచ్చింది నాకు. అర్థమైందండి? ఎక్కడి నుండి మన ప్రారంభం? ఇంట్లో ప్రార్థన చేసుకున్నాం, ఊరింట్లో ప్రార్థన చేసుకున్నాం, ఇక్కడ చిన్న పాక వేసుకుని ప్రార్థన చేసుకున్నాం. ఇక్కడ చిన్న పాక ఉంటే నడికి ఇరిగిపోయింది. ఆ రోజున వెంకటరావు గారు వాళ్ళు ఎద్దుల బండి ఉంటే ఆ ఎద్దుల బండ్లతో ఎంత మట్టి కావాలంటే పోసుకయ్యా, తోలుకయ్యా, నాకు అన్ని గుర్తే. ఈ స్థలాన్ని మరి దేవుని బిడ్డగా కండక్టర్ గారు ఈ స్థలాన్ని ఇవ్వటం, ఈ స్థలం నుంచి కొద్ది స్థలాన్ని కాళ్ళ ఇసాకయ్య గారు ఆ పిల్లల దగ్గర నుండి ఈ పిల్లల వరకు కొలిశారు. ఈ కొద్దిగా ఇవ్వండి అయ్యా మందిరానికి అని. అప్పుడు ఆ మందిరం ఆ పిల్లల దగ్గర నుంచి అంతవరకే ఉంది. ఆడ నుంచి ఏడదాకా కొలిశారు. కొలిస్తే ముసలి గారు సంతోషంగా దేవుని సేవ కోసం తీసుకోండి అయ్యా అన్నాడు. ఆ తర్వాత నేనేం చేశానంటే, ఇక్కడ కాదు ఏడు నుంచి ఇక్కడ దాకా ఇవ్వండి అన్న. ఇక్కడ దాకా ఇచ్చాడు. అక్కడి నుండి ఇక్కడ దాకా ఇచ్చినప్పుడు రేకులు వేసుకున్నా ఈ కొంచెం సగం. ఎక్కడ నుండి ఇక్కడ దాకా ఇవ్వండి అన్నాను. ఇదే పిల్లల సహకారం వరకు వేసుకున్నాం. పిల్లలు చేస్తూ ఉండగానే గవర్నమెంట్ లో ఇల్లు శాంక్షన్ అయిందని వచ్చారంట వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇల్లు శాంక్షన్ అయిందని వచ్చారు. చూడండి, దేవుడు టైం ఎలాగుంటుందో తెలియదు. ఇల్లు శాంక్షన్ అయిందని వచ్చారు. బలిపీఠం దగ్గర నేనున్నాను, దేవుడు ఉన్నాడు. నేను నా కడుపులో ఉన్నదే మీతో మాట్లాడుతున్నాను, నా హృదయంలో ఉన్నదే మాట్లాడుతున్నాను. దేవుడు అలాగా మరి ఆ ఇల్లు కట్టబడటానికి మరి నా మేనల్లుడిగా ఉన్న డేవిడ్ చాలా కాలం 17 రోజులు కష్టపడ్డాడు. ఇల్లు పూర్తయిపోయింది. ఇల్లు కడతా స్లాబ్ వేసే కోణంలో స్లాబ్ దగ్గరికి వచ్చింది. ముందు స్లాబ్ వేయాల. స్లాబ్కి వేయటానికి ఏం చేయాలో అర్థం కాల. ప్రార్థన చేస్తా ఉన్నా. నా ముక్కు, నా మొహం తెలియని ఒక మిషనరీ నాకు 25,000 రూపాయలు పంపించారు. దేవునికి స్తోత్రం. 25,000 రూపాయలు పంపించారు. నన్ను ఆమె వచ్చి కలుసుకోలేదు, నేను ఆమెను వచ్చి కలుసుకోవాలా. చాలా దూరంగా ఉన్నాం. అయితే నన్ను మాత్రం ఆమె చూసింది. ఎలాగ లైవ్ లో చూడగలిగింది. ప్రేమించి ఒక 25,000 పంపించింది. 25,000తో ఆ రోజున స్లాబ్ వేసుకోగలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మందిరం నిర్మాణ విషయంలో ఒక వ్యక్తి 3 లక్షలు ఇచ్చాడు నాకు. ఒక కుటుంబం 3 లక్షలు ఇచ్చారు నాకు. సంఘం అంతా కలిసి 80,000 ఇచ్చారు. మందిరానికి పునాది వేసుకుని కట్టుకుంటా ఈ నిర్మాణం జరుగుతున్నప్పుడు అదే పిల్లర్స్ రేట్ చేసి దేవుడు ఇంకా నాకు పంపించిన దానిలో నుండి అక్కడ పైన స్లాబ్ వేయడం జరిగింది. సంవత్సరం ఆగిపోయింది. కరోనా, పనులు లేవు, సంవత్సరం ఆగిపోయింది. ప్రారంభిద్దాం అనుకొని ఒక వస్తువు తీసుకెళ్లి బయట పెట్టి ఇప్పుడు తీసుకురాలేదు. ఇంకా పసమట్టం అనే దాంట్లో ఉంది. ఆ వస్తువు తీసుకెళ్లి అక్కడ పెట్టి 50,000 తీసుకొచ్చి రాయిని తీసుకొని ప్రారంభిస్తున్నాను. అనుకోకుండా షాలేముకి ఫ్రెండ్ గా ఉన్న ఒక మిషనరీ, షాలేము ఫ్రెండ్, ఆయన లైవ్ లో ఫోన్ చేశాడు. ఫోన్ చేసి వీళ్ళందరూ అనిలు కానివ్వండి, ఈ పిల్లలు కానివ్వండి, ఉన్న పిల్లలందరూ రాళ్ళు మారుతున్నారు పైకి. లైవ్ లో మొత్తం చూశాడు. ఏంది ఇది అన్నాడు. ఏమి లేదు, పైన 2 రూములు కట్టాలనుకున్నాం, దైవజనులు వస్తే ఇబ్బందిగా ఉంటుంది, 2 రూములు పైన వేయాలనుకుని ప్రారంభించామని చెప్పాం. రేపు మీ ఫ్యామిలీ మొత్తం కూర్చోండి అన్నాడు. ఫ్యామిలీ మొత్తం కూర్చున్న తర్వాత 87,000 రూపాయలు ఒక్క రోజే నాకు పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పనిలా జరుగుతూ ఉండగా పని పూర్తి అవట్లా. 87,000 ఎందుకు అయిపోద్ది? అది మామూలుగా అవలా, చాలా అయింది. మరి ఒక మిషనరీ ప్రభు లేపాడు. ఇది జరుగుతుంది, ఎంతవరకు వచ్చిందని చెబితే ఆ మిషనరీ నేను పలాదానికి సహాయం చేస్తానని ఆయన అలా సహాయం చేశారు. ఇప్పుడు ఎంతవరకు పైన పూర్తయింది. డోర్లు పెట్టలా. డోర్లు తెరిచి డోర్లు పెట్టలేదంటే చాలు, తెల్లారి డోర్లు వచ్చేస్తాయి. నేను అడగలే, ఇంకా హైవే ఉందని అడగల. అర్థమవుతుందండి. దేవుడు ఒక ద్వారాన్ని నీ పక్షాన తెరిస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. లేక బాధపడిన రోజులు, ఇబ్బంది పడిన రోజుల్లో కూడా దేవునికి నమ్మకంగా కానీ మనం జీవించినట్లయితే ఒక రోజున దేవుడు మనలను, మన పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. తిమోతి పిల్లవాడుగా ఉండి పౌలును వెంబడించాడు. పౌలును బట్టి దేవుడు తిమోతిని ఆశీర్వదించాడు. ఇప్పుడు పౌలు, తిమోతి ఉత్తరాన్ని వాడు రాస్తూ వాళ్ళు ఏమన్నాడంటే, మా జత పనివాడు ప్రియుడైన ఫిలోమోనుకి వ్రాయినదేమనగా. జత పనివాడు అంటే ఫిలోమోను బాగా రిచ్ ఫ్యామిలీ అండి, బాగా ధనవంతుడు. ఆ ధనవంతుడు ఇంట్లో ఒనేసిము అనే వ్యక్తి జీతగాడుగా పనిచేస్తున్నాడు. జీతగాడుగా పనిచేసిన ఒనేసిము ఆ ఇంట్లో దొంగతనం చేశాడు.
ఆ దొంగతనం చేసిన కారణం బట్టి మొఖం చెల్లక ఇల్లు వదిలేసి ఇక ఎక్కడ తిరుగుతున్నా కూడా ఆయన మనశ్శాంతి లేక పశ్చాత్తాప పడటానికి పౌలు గారి దగ్గర, రోమాలో ఉన్న పౌలు గారి దగ్గరికి వెళ్ళి ఆడ పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు ఒనేషీమును బట్టి ఒక ఉత్తరాన్ని ఫిలోమానికి రాస్తున్నాడు. ఇది లేక ఒనేషీమును బట్టి ఫిలోమానికి ఉత్తరం రాస్తున్నాడు. నా బంధకములలో నేను కన్నా కుమారుడైన ఒనేషీము కొరకు నిన్ను వేడుకుంటున్నానయ్యా అని రాస్తున్నాడు. ఆయన వేడుకునే విషయంలో ఆయన ఏమైనా ప్రేమ కలిగిన వాడు, ఫిలోమాన్ ఎవరో ప్రేమ కలిగిన వాడు. పౌలు అంటే చిన్నవాడు అని అర్థం. పౌలు అనే పేరుకి అర్థమైంది చిన్నవాడు. ఫిలోమ అనే పేరుకి అర్థమైంది ప్రేమ కలిగిన వాడు. చిన్నవాడుగా దీనుడుగా ఉన్న పౌలు గారు ప్రేమ కలిగిన ఫిలోమానికి ఉత్తరం రాస్తున్నాడు. రాస్తూ ఇక్కడేమంటాడు చూడండి, మా ప్రియుడును జతపని వాడునైనా ఫిలోమాను, నేను మూడు వచ్చిన చూద్దాం, ఎక్కువ చెప్పలేదు, జాగ్రత్త. ఫిలోమానుకు రాస్తున్నాను, మన సహోదరి అయిన అప్పియాకును. సహోదరి అంటే సహోదరి అప్పియా ఫిలోమాను భార్య అయి ఉండవచ్చు, కన్ఫర్మ్ కాదు, అయి ఉండవచ్చు. ఎందుకంటే ఉత్తరం రాసినప్పుడు, అయ్యా సుబ్బారావు గారు మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ యోగక్షేమాలు మేము తెలుసుకోవడానికి ఉత్తరం రాస్తున్నాము. మరి సహోదరి అయిన మీ భార్య అంటే అక్కడ పేరేదో పెట్టి బాగున్నారా, మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చిన కుమారుడు బాగున్నాడా అని లేఖ రాస్తారు. ఈయన కూడా లేఖ స్టార్ట్ చేసినప్పుడు ఫిలోమాను పేరెత్తి రెండోసారి ఏమన్నాడంటే సహోదరి అయిన అప్పియా ఫిలోమాను భార్య అయి ఉండవచ్చు, కన్ఫర్మ్ కాదు. నువ్వు అయి ఉండొచ్చు అని చెబుతున్నా, అంతే, కన్ఫర్మ్ కాదు. చరిత్రలో నాకు అర్థం కాల, అందువల్ల అయి ఉండవచ్చు అని చెబుతున్నా మీకు. ఫిలోమాను భార్య అయి ఉండవచ్చు అప్పియా. తర్వాత తోటి యోధుడైన అరిస్తార్కును. ఫిలోమాను అప్పియాకు పుట్టిన కుమారుడైన అరిస్తార్కు. నేను చెప్పేటప్పుడు అంటే అది అరిచేవాడి అరికిప్పునకు. ఫిలోమాను తన భార్యగా ఉన్న ఈమెకి అరికిప్ అనే వ్యక్తి ఉన్నాడు. ఫిలోమాను దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఆయన కుమారుడు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఆయన సంఘంలో బాధ్యత కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఫిలోమాను పాస్టర్ గారు కాదండి. ఫిలోమాను ఎలాంటి వాడంటే సంఘాన్ని కలిపెట్టుకునే ఒక పెద్ద మనిషి అన్నమాట. ఆయన కుమారుడైన ఆ వ్యక్తి కూడా ఒక యోధుడు అని పౌలు గారు సంబోధించి యోధుడు అని రాస్తున్నాడు. ఆయన కూడా ఆ సంఘాన్ని కనిపెట్టుకొని ఉన్నాడు. ఫిలోమాను తర్వాత సహోదరి అయిన అప్పియాకు, తోటి యోధుడైన అరికీపునకు, నీ ఇంట ఉన్న, ఎవరింట్లో ఉందంట సంఘము ఫిలోమాను ఇంట్లో ఉంది. ఫిలోమాను ఇంట్లో సంఘం ఉంది. ఇదివరకు రోజుల్లో ఆది అపోస్తులు పనిచేసే రోజుల్లో, అపోస్తుల కాలంలో చర్చిస్ లేవు, నిర్మాణాలు లేవు, ఇళ్లలోనే ప్రార్థన స్టార్ట్ చేసేవాళ్ళు. ఆ ఇళ్ల పక్క నుండి ఒక 10 కుటుంబాలు వస్తే ఆ కుటుంబాల్లోనే వాక్యం చెబుతూ ఉండేవాళ్ళు. ఆ వాక్యాన్ని చెప్పి వాళ్ళు బలపరుస్తుండేవాళ్ళు. ఆ రోజుల్లో వాడు చేసిన భక్తి ఎలా ఉంటే శక్తివంతంగా ఉండేది. ఇళ్లలో కూర్చొని ప్రార్థన చేస్తుండేవాడు. ఏ కార్యమైనా ప్రార్థన ద్వారా జరుగుతూ ఉండేది. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ఒక ఇంట్లో వాడు ప్రార్థన చేశారు. ఎవరా ఇల్లు? మార్కు అని మారు పేరు కలిగిన వారి తల్లి అయిన మరియమ్మ ఇల్లు. ఆ ఇంటిలో పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు రోదే అనే చిన్నది, మార్కు యొక్క తల్లి, వీళ్ళందరూ కలిసి ఆ ఇంట్లో తెల్లవారితే పేతురు గారు ఉరేస్తారు. ఉరిదీమని ఆజ్ఞ వచ్చేసింది. తెల్లవారితే ఉరేయాలి ఆ వ్యక్తిని. పేతురు ఎలాంటి వాడంటే ఆయన నడిచి వెళతా ఉండగానే ఆయన నీడ పడితే రోగాలు పోయాయి. మంచాల మీద జనాలు తీసుకొచ్చేవాళ్ళు. మంచాల మీద జనాలు తీసుకొచ్చి రోడ్డు బారు కూర్చోబెడితే సూర్య విధానం వలన ఆయన నీడెళ్ళిపోయి ఆ మంచాల మీద పడితే మంచాల మీద ఉన్న రోగులు కూడా లేచి కూర్చునేవాళ్ళు. అంత అభిషేకం కలిగిన వాడు పౌలు. పేతురు అంత అభిషేకం కలిగిన వాడు. ఆయన్ని జైలు వేశారు. ఆయన పడుకున్నాడు జైల్లో. సంఘం అయితే ఆసక్తిగా ప్రార్థన చేస్తుంది. అయ్యా సేవకుడు గుర్తు చేసుకయ్యా,
అని ఆసక్తిగా ప్రార్థన చేస్తుంటే దేవుడు వాళ్ళ ప్రార్థన విని దేవదూతను పంపించి చెరసాల్ని దేవుడే తెరిపించి చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చి దోవ చూపించాడు. ఇదంతా కళ అనుకున్నాడు నిద్రలో. ఎవరో పేతురు గారు కళ అనుకున్నాడు. చెరసాల నుండి బయటికి రావడం కూడా కళ అనుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత కళ కాదు, నిజమే, దేవుడే నన్ను బయటికి తీసుకొచ్చాడని. ఆ నుండి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా అండి? తనని బాగా చూసే ఒక ప్రియమైన కుటుంబం, మరియమ్మ గారి కుటుంబం, మార్పు అని మారు పేరు కలిగిన తల్లిగా ఉన్న ఆమె కుటుంబం. ఆ కుటుంబంలో కూర్చొని అయ్యా 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 మీ దాసుని గుర్తు చేసుకయ్యా, మీ దాసుని గుర్తు చేసుకయ్యా, మీ దాసుని గుర్తు చేసుకయ్యా, తెల్లవారితే ప్రభుత్వం ఉరిదీస్తారయ్యా, అయ్యా మీరు ఉరికి దాని నుండి తప్పించే దేవుడు నువ్వు నాయన, మీరే కార్యం చేయండి నాయనని ప్రార్థన చేస్తూ ఉండగా పేతురు గారు వచ్చి తలుపు పడుతున్నాడు. అక్కడ ప్రార్థన ఉన్నారు, తలుపు మీద పడతారు. ఎడ పడుకుంటే అర్ధరాత్రి కిటికీలు కొట్టారండి. వచ్చి జోయిల్ పడుకొని ఉన్నాడు. జోయిల్ పడుకొని ఉంటే కిటికీల నుండి కొట్టారు. ఏంటనంటే పౌలు అన్న నెమ్మనీరా అన్నారు. నాకు నైట్ 1 గంట ఫోన్ వచ్చింది. నైట్ 1 గంట ఫోన్ వస్తే ఏంటన్న బాగాలేదన్నారు. పేరు ఎత్తట్లా, బాగాలేదన్నారు. 1 గంట దిగి వచ్చా. కూర్చొని ప్రార్థన చేస్తే ఆ ఉన్న బలహీనత, శ్వాస అందట్లా పైన ప్రాణం పైగా ఉంది అందట్లా, అంత బాధపడతా ఉన్నారు. ప్రార్థన చేశాను. దేవుడు అద్భుతం చేశాడు ఆ రాత్రి. దేవునికి స్తోత్రం చెప్పాలి. లెక్క అసలుకి నిలబడి ఏమండి, దేవుడు ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు, ఎన్ని మేలు చేస్తున్నాడు. మేలు మర్చిపోకూడదు. మనం పొందిన మేలు మర్చిపోకూడదు. మన లైఫ్ లో ఎవరి ద్వారా అయినా గుప్పిడి మెతుకులు తీసుకున్నా తిన్నా మర్చిపోకూడదు. ఎవరి ద్వారా అయినా చిన్న మేలు పొందిన జీవితంలో మర్చిపోకూడదు. అలా ఉన్న రోజున దేవుడు ఖచ్చితంగా మనం చూపిస్తాడు. దేవునికి స్తోత్ర. గుర్తుపెట్టుకోండి. ఇంటిలో సంఘాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఎక్కడ సంఘాలు ఉన్నాయి? ఇళ్లలోనే సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంఘం ఎక్కడుంది? కొలసి సంఘం ఎక్కడుంది? ఫిలోమాను ఇంట్లోనే ఉంది. ఫిలోమాను కొలసి పట్టణానికి సంబంధించిన వాడు. ఫిలోమాను ఒక మంచి ఆస్తి కలిగిన వాడు. ఆ ఇంటిలో చర్చి ఉంది. అక్కడికి ఉత్తరం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. మన సహోదరి అని అప్పియాకును, తోటి యోధుడైన అర్కిపునకును, చిన్నబాగిరావు నీ ఇంటనున్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది. శుభమని చెప్పి వ్రాయినది. ఇప్పుడు నేను ఏ వెయిటింగ్ పెట్టుకున్నాను? శుభములు తెలిపే భాగము, గ్రీటింగ్స్ తెలిపే భాగము అని చెప్పాను. శుభమని చెప్పి వ్రాయినది. ప్రభు మన తండ్రి అయిన యేసుక్రీస్తు నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆ ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తా. 3 వచనాలు చెప్పాలనుకున్నా. ఆ ఒక్క మాట చెప్పేసి నేను ముగించేస్తాను. పై భాగంలో ఏం చదువుకున్నామంటే ఇంటిలో సంఘం ఉంది. ఎక్కడుందండి సంఘం? ఇంటిలో సంఘం ఉంది. పేతురు గారు విశ్వాసి యొక్క ఇంటిలో కూడా ప్రార్థన జరుగుతుందని చెప్పాను. ఇంకొక మాట చెబుతాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. ఆసియా అంటే మందే. ఆసియాలో ఉన్న సంఘం వారు మీకు వందనములు చెప్పుచున్నారు. ఆకుల్లా ప్రిస్కుల్లా అనే భార్య భర్తలు వారి ఇంటనున్న సంఘమును. అంటే ఆకుల్లా ప్రిస్కుల్లా ఇంట్లో ఉంది, సంఘం ఉంది. పేతురు గారి విశ్వాసి అంటే మరియమ్మ ఇంట్లో ఉంది, సంఘం ఉంది. ఫిలోమాను ఇంట్లో ఏముంది? సంఘం ఉంది. ఆ రోజుల్లో సంఘాలు ఇళ్లలోనే ఉండేవి. ఇళ్లలో ప్రార్థన చేసుకునేవాళ్ళు, ఇళ్లలో ప్రార్థన చేయించుకునేవాళ్ళు. ఆ ఇంట్లోనే సంఘం ప్రారంభమయ్యేది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన విశ్వాసులు ఆ ఇంటోళ్ళు తలా చేసుకొని చిన్న స్థలం కొనుక్కొని అక్కడ ఒక చిన్న పాక వేసుకునేవాడు. ఆ పాకాన్ని దేవుడు డెవలప్ చేసి ఆ తర్వాత ఏదైనా చేసుకునేవాడు.
అట్లా సంఘాల నిర్మాణం జరిగింది. సంఘ నిర్మాణం ఇళ్లలోనే ప్రారంభమైన కొన్ని దినాల్లో. అందుకని అపోస్తులుగా ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఇంట రొట్టి విరిచారు. ఇంటింట రొట్టి విరిచారంటే ఇంటింట్లో ఏముంది? సంఘం ఉంది. బల్లారాధన చర్చిలోనే కాదు, మీ ఇళ్లలోకి వచ్చి కూడా రొట్టి ఎరవచ్చు. అయితే సంఘంలో మనం ఒకసారి చేరున్నాం కనుక అందరం కలిసి రొట్టి విరుస్తున్నాం. ఇళ్లలో కూడా బల్లారాధన ఇవ్వచ్చు. ఇంటింట వారు రొట్టి విరిచారు, వాడు భక్తి కలిగి ఉన్నారు. ఇప్పుడు ఇళ్లలో సంఘం ఉందని చెప్పారు. శుభవచనాల్లో ఇళ్లలో సంఘం ఉందని చెప్పారు. పౌలు గారు నేను ఖైదీనని రాశారు, ఆ భాగాలు చెప్పారు. పౌలు గారు ఒక చోట అపోస్తులు అని చెప్పాడు, ఆ భాగాలు చెప్పారు. 3 భాగాలు చెప్పారు. ఇప్పుడు 4వ భాగం ఒకటి చెప్పేసి ముగిస్తా. 4వ భాగంలో ఏ రాబడిందంటే క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. అందరూ చెప్పండి, క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. కృపయు సమాధానము కలుగును గాక. కృప సమాధానం మన మీదకి ఎలా వచ్చింది? కృప అంటే దాన్ని వివరించలేమండి. ఆ మాటకి అసలు వివరించలేము. నీ కృప ఆకాశము కంటే ఉన్నతంగా ఉంది. 7 నుంచి ఆకాశాన్ని ఎవరు కొలుస్తారండి? 7 నుండి ఆకాశాన్ని ఎవరు కొలుస్తారు? దేవుడు కృప అంట మన మీద ఆకాశం, భూమికి ఆకాశానికి ఎంత ఉందో అంత ఉన్నతంగా ఉంది దేవుని కృప. అందుకనే మరియమ్మ దగ్గరికి, యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ దగ్గరికి గబ్రియేలు దూత వచ్చినప్పుడు దయాప్రాప్తురా, నీవు దేవుని వలన కృప పొందితివి, నీకు శుభము కలుగునుగాక. ఏం పొందిందంట? ఆమె కృప పొందింది. దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగునుగాక, నీవు దేవుని వలన కృప పొందితివి. కృప పొందితివి. కృప అనే దాన్ని వివరించలేం. అది వివరించలేని మాట కృప అంటే భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుకుందో అంత ఉంది దేవుని కృప అంటాడు. ఇంకేం వివరిస్తాం దాన్ని? దేవుని కృప మనం ఏం కోరుకోవాలంటే, నా బిడ్డల మీదకి కూడా తీసుకురాయ్యా, నా కుటుంబం మీదకి నీ కృప తీసుకురాయ్యా, నీ కృప కరికిరాలు నా కుటుంబం మీద తీసుకురాయ్యా అని మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. దేవుని కృప నీ ఇంటి మీదకి వస్తే ఇక ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. కృపామయుడా నీలోనా యోగ్యత లేని నాకు నీ కృపనిచ్చేవయ్యా. యోగ్యత లేని నాకు నీ కృపనిచ్చేవయ్యా. జనాలు నిన్ను గోంగాల్లో పురుగును తీసేసినట్లుగా తీసేస్తారు.
ఒకవేళ నిన్ను తక్కువగా చూడొచ్చు. దేవుని కృప నీ మీదకి వస్తే ప్రజలు నీ వైపే చూస్తారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి. చేపలు పట్టుకుంటా పేతురు రాత్రంతా చేపలు పట్టుకుని ఒక్క చేప కూడా దొరకకపోతే ఎవరి ముఖం చూసి వచ్చాను నేను. ఒక చేప కూడా దొరకలేదు. ఇంటికి వెళ్తే పిల్లలను పోషించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, ఒక్క చేప కూడా పడలేదని బాధపడతా ఆ ధోనిని, సముద్రంలో ధోనిని ఒడ్డుకు లక్కుని వల కడుక్కుంటా ఉన్నాడు. వల బాగు చేసుకుంటాడు. వల బాగు చేసుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే రంధ్రాల్ని బాగు చేసుకుంటున్నాడు, వలని బాగు చేసుకుంటున్నాడు. మనిషికి ఏ ఏ బలహీనతలనే రంధ్రాలు ఉన్నాయో, బలహీనతలు, వాటిని సరి చేసుకుంటే ఆశీర్వాదాలు వచ్చింది. బాగు చేసుకుంటున్నాడు. వల కడుక్కుంటున్నాడు అని ఒక చోట ఉండింది, వల బాగు చేసుకుంటున్నాడు అని ఒక చోట ఉంది. యేసు ప్రభు ఆ వల బాగు చేసుకుంటున్న ఆయన దగ్గరికి వచ్చాడు. వల అంటే దాని అర్థం ఏంటంటే మనసు అని అర్థం. వల అంటే ఏంది? వల అంటే మనసు అని అర్థం. ఎవరైతే మనసును బాగు చేసుకుంటారో, బాగు చేసుకున్న వాళ్ళ దగ్గరికి యేసయ్య వస్తాడు. ఎవరైతే మనసును కడుక్కుంటారో వాళ్ళ దగ్గరికి యేసయ్య వస్తాడు. ఈయన బాగు చేసుకుంటా ఉన్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చి, నేను నీతో ఎక్కాలనుకుంటున్నాను పేతురు అన్నాడు. రాత్రి అంతా తిరిగానయ్యా, ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్తే ఎందుకు కానీ నా ఒక మాట విను, నువ్వు వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళు, నా ఒక్క మాట విను, నేను నీ ధోని ఎక్కాలనుకుంటున్నాను రా అన్నాడు. సరే, బోధకుడు మాట తీసేయలేక ధోని ఎక్కాడు. ఏం చేయమంటావు బోధకుడు అన్నాడు. నీ ధోని నువ్వు కాస్త లోతుకి నడిపించుకోవాలి. రాత్రి అంతా నైట్ డ్యూటీ చేశానయ్యా, నిద్ర లేదు, చేపలు లేదు, ఇంటికి వెళ్తే పిల్లలకి ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఏదన్నా నేను ఈ సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నానయ్యా, ఏదన్నా కాస్త 4 చేపలు పడితే వాడు నా కుటుంబానికన్నా వాడుకునేవాడిని, ఏమి లేవయ్యా అని బాధపడతా ఉంటే యేసుప్రభు అన్నాడు, నా మాట విను, నీ ధోనిని కాస్త ముందుకు నడిపించవాలన్నాడు. ధోని అంటే మానవుని యొక్క జీవితం అని అర్థం. మానవుని యొక్క జీవితం దరిదరినే ఉండకూడదు. అర్థం చేసుకోండి, దరిదరినే ఉండకూడదు. మనిషి భక్తిలో లోతుకు వెళ్ళాలండి. దేవునికి స్తోత్రం. అయిపోయింది కదండి, మన వయసు అయిపోయింది, పెద్దోళ్ళం అయిపోయాం, మన వివాహాలు అయిపోయింది, బిడ్డలు ఇచ్చాడు దేవుడు, బిడ్డలు మనతో అయిపోయారు, బిడ్డలకి బిడ్డలు పడుతున్నారు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక దేవానికి స్తోత్రం. వయసులో ఉన్న పిల్లలు ఒకవేళ వాళ్ళు స్థిరంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఒక వయసుకు వచ్చిన తర్వాత మనం దేవుని పాదాల దగ్గరికి మనం వెళ్ళాలి. ఎవరి ప్రాయంలోనే దేవుని దగ్గరికి వచ్చి బలం పొందిన వాడు చాలా మంది ఉన్నారు. బైబిల్లో మనం చదివితే, నా మాట విని పదవయ్య, కాస్త లోతుకు పద అన్నాడు. లోతుకెళ్ళిన తర్వాత, ఇప్పుడు నీ వలను కుడి ప్రక్కన వేయాలి. వేస్తేనంట చేపలన్నీ మాట్లాడుకున్నాయంట. ఏమని మాట్లాడుకున్నాయంటే, మనము బోధకుడికి అవసరమై ఉన్నాం, బోధకుడు మనల్ని పిలిచాడు, వెళదాం పదండి అని 153 చేపలు, గొప్ప చేపలు ఇదిలిదిలాడుతా ఆయన వల్లకు వచ్చేసింది. యేసు ప్రభు ఆశీర్వదించాలి కానీ ఆశీర్వాదాలు అలాగే వస్తాయి. దేవునికి స్తోత్రం. 153 చేపలన్నీ మాట్లాడుకున్నాయి. అన్ని మాట్లాడుకుని ఒక్కసారి వల్లకు వచ్చేసింది. వల లాగుతుంటే పైకి రావట్లా. పక్కన వాళ్ళు పిలిచారు, యోహానా, యాకోబా, ఇటు రండి, దయచేసి వాళ్ళని లాగరా. లాగితే ఒక ధోని నిండింది, రెండో ధోనిలో కూడా నిండి. దేవునికి స్తోత్రం. ఎంత చేపలు పడ్డాయో అర్థం చేసుకోండి. 153 చేపలు. నేను ఒకసారి ఇక్కడ నుండి బాపట్ల వెళుతా ఉన్నా. యాత్ర దాటిన తర్వాత పెద్ద కాలువ ఉంది. ఆ కాలువలో వలేసాడు ఆయన. జ్వరంలో ఉన్నాడు. మరి ఆయన జరగాలిగా, జ్వరంలో కూడా పని చేసుకోవడానికి వెళ్ళాడు. ఆయన పని ఏంటంటే వేటాడటానికి వెళ్తే చేపలన్నీ మాట్లాడుకుని ఆయన కోసమే వచ్చినాయి అనుకుంటా. 2 ఈరియా కోతాలు, 2 కేజీలు, 2 కేజీన్నర అన్ని బొచ్చులే. లాగుతున్నాడు, కడకడ ఊపుతున్నాడు. ఎంత ఆశగా లాక్కుంటాడంటే ఇక ఎన్ని చేపలను అర్థమైపోయింది దానికి. ఒక ఈరియా కోత నింపుకున్నాడు, 2వ ఈరియా కోత నింపుకున్నాడు. ఇక చిన్న గొడ్డుకు వచ్చాడు. ఏందయ్యా అన్న,
ఏది బాగా వణుకుతున్నావు ఏంటంటేను, నేను జ్వరంతో వచ్చానయ్యా అన్నాడు. దేవుడు ఆయన ప్రయాసం చూశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన ప్రయాసం చూశాడు. ఒక రోజున నీ కష్టాన్ని ప్రభు చూస్తాడు. నీవు దేవుల్లో లోతుగా వెళ్ళాలి. నా వాక్యపు ముగింపులోకి నేను వచ్చాను. కృపయు సమాధానం మీకు కలుగునుగాక అని చెప్పాను. కృప సమాధానం ఎలా కలిగిందో ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. ఆ ఒక్క మాట చదువుకున్నాం. కృప ఎలా వచ్చింది, సమాధానం మన మీదకి ఎలా వచ్చింది, ఎలా ఉంటే వచ్చింది. యోహాను రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. 3వ వచనం జాగ్రత్తగా. సత్య ప్రేమలు మన యందు ఉండగా. ఏముండాలంట మనందు? చెప్పండి. సత్యము ప్రేమ. సత్యం అంటే ఎవరు? దేవుడే. ప్రేమ అంటే ఎవరిది? దేవుడిది. దేవుని ప్రేమ ఎలాగ ఉంటుందంటే ప్రాణం పెట్టింది దేవుని ప్రేమ. దాన్ని అగాపే అన్నాడు. అగాపే అంటే ఇక ఉన్న ప్రేమలన్నింటిలో గొప్ప ప్రేమ. తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే, లోపల ఉన్న ప్రేమల కంటే, వీటన్నిటి ప్రేమల కంటే గొప్ప ప్రేమ ఏంటంటే ప్రాణం పెట్టే ప్రేమ. అగాపే అంటాడు. ఏ ప్రేమ అంటే అది? దాన్ని అగాపే అంటాడు. అగాపే అనగా దాన్ని వర్ణించలేని ప్రేమ. అది దేవుని ప్రేమ. సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి కుమారుడైన తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు తోడగును. తెల్లారి పెరుగవ్వాలంటే ఏం చేయాలి? పాలన ఏం చేయాలి? తోడేయాలి. ఏందా తోడు? ఆ తోడేందంటే సత్యము ప్రేమ అని తోడేస్తే 3 వస్తాయంట. కృపయు కనికరమును సమాధానమును ఈ 3 మీకు లభించునుగాక. మీకు కనికరము లభించునుగాక, సమాధానము లభించునుగాక, కృప లభించునుగాక. ఎప్పుడు అంటే సత్యము ప్రేమ నీ నుండి దూరం కాకూడదు. ఈ ఒక్క మాట అర్థం చేసుకొని ఈ రోజు మనం ఈ స్థలాన్ని వదిలిపెడితే చాలండి. దేవుణ్ణి వదిలిపెట్టబాకండి. కుటుంబాలు కట్టుకోండి. మన ముందు ఎదుగుతున్న మన బిడ్డలు మన కళ్ళ ముందు వాళ్ళు ధన్యులుగా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు కోరుకండి. ఆ బిడ్డల స్థితిగతులను బట్టి మరి రాబోతున్న దినాల్లో ఒక ప్రయోజకుడిగా బిడ్డ ఒక ఉద్యోగస్తుడైతే, కుమార్తె ప్రయోజకురాలైతే, ఇలాగా నీ కలలన్నీ దేవుడు నెరవేర్చే విధంగా ఆ దిశలో మీరు ప్రయాణం కావాలంటే మీ కుటుంబాలతో ప్రభువును ఆరాధించండి. దేవుడు మిమ్మలను మీ పిల్లలను ఆశీర్వదించునుగాక. కృప కలుగునుగాక, కనికరము కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా యేసయ్యా, మీకు వందనాలు తండ్రి. యవనస్తులైన బిడ్డలు, పెద్దలు, విశ్వాసపూర్వం చిన్నపిల్లలు ఆసక్తిగా మీ పాదాల దగ్గరికి వచ్చారు. మీ పాదాల దగ్గరికి వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించండి. ఎవరిని విడిచిపెట్టండి. మీ కాపుదల్లో ప్రతి కుటుంబాలు దాచి భద్రపరచమని 300 ఆశీర్వాదాలు దయచేయమని యేసు అడుగుతున్నారు తండ్రి.